నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. ముసుగు తొలగింది, మమత గూండాగిరి ఎలా అటాక్ చేశారంటే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు ఈ టైటిల్ పెట్టాను? అసలు నిజానికి ముసుగు తొలగటం ఏంటి, మమత గూండాగిరి ఏంటి అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఎస్, పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్ అంతా కూడా రణరంగంలాగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. టీఎంసీ మూకలు దాడులు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో సామాన్య ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనకి గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నాయి టీఎంసీ మూకలు. సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే మమతా బెనర్జీ స్ట్రాటజీ అని చెప్పాలి. మమతా బెనర్జీ దౌర్జన్యపు రాజకీయానికి పరాకాష్ఠ అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మమతా బెనర్జీ ఇప్పుడు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆవిడికి ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళింది. ఎందుకని అంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. ఎవరిని అధికారం దగ్గర దాపులకు కూడా రానివ్వటం లేదు. తానే ముఖ్యమంత్రి అవుతుంది, తానే రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, తనకి కావలసినట్టు దోచుకు తింటుంది, తన వాళ్ళకి దోచిపెడుతుంది. సో ఇలాంటి క్రమంలో ఒక బీజేపీ వచ్చి ఇవాళ పశ్చిమ బెంగాల్లో తన చేతిలో నుంచి అధికారాన్ని లాక్కొని మమతా బెనర్జీని కూడా సీఎం పదవి నుంచి దించేస్తానంటే ఆవిడ చూస్తూ ఊరుకుంటుందా? ఇలాంటి దౌర్జన్యాలకే పాల్పడుతుంది, ఇలాంటి దమనకాండకే పాల్పడుతుంది. అయితే ఇదేదో మమతా బెనర్జీకి తెలియకుండా జరుగుతుంది. టీఎంసీ పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిపోయి ఓడిపోయాము అని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి దాని తాలూకా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెడితే ఇలా దాడులు చేస్తున్నారు అని అనుకుంటే పొరపాటే. ఇది మమతా బెనర్జీ స్ట్రాటజీ. అదేంటి అంటే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం సీఎం కుర్చీలో నుంచి నేను దిగను అంటోంది. కానీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా ఏం చెప్తారు? నువ్వు ఓడిపోయావు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయి, చట్టపరంగా నీ సీఎం అభ్యర్థిత్వం ఇక చెల్లదు, నీ టైము పూర్తి అయిపోయి నువ్వు ఇక దిగిపోవాలి అని చెప్పేసి చెప్తాయి. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో నేను లేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను, అల్లర్లు చెలరేగుతాయి, మీరు ప్రభుత్వాన్ని నడపడంలో వైఫల్యం చెందుతారు, మీ వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం అని చెప్పేసి చూపించాలనేది మమతా బెనర్జీ ఉద్దేశం. అందుకనే ఇలా అల్లర్లు సృష్టిస్తోంది. అయితే ఎలా అటాక్ చేశారంటే అని చెప్పేసి టైటిల్ ఎందుకు పెట్టానని చెప్పి మీకు చెప్తాను. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎంతటి దారుణానికైనా ఒడికడతారు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ సంఘటన అసలు ఏం జరిగింది అంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎంగా ఓడిపోవడమే కాదు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు, తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడంలో కూడా ఓడిపోయారు. సో ఈ క్రమంలో తను ఎమ్మెల్యేగా ఓడిపోవడాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుంది. తన మీద గెలిచింది ఎవరు? శుభేందు అధికారి, భారతీయ జనతా పార్టీ నాయకుడు. అయితే తన గెలుపుకి కారణం ఎవరు అని అంటే శుభేందు అధికారి వెనుక ఉన్న చంద్రకాంత్ రథ్ అని చెప్పేసి ఒక వ్యక్తి. చంద్రకాంత్ రథ్ శుభేందు అధికారి గెలుపు కోసం చాలానే కృషి చేశాడు. అయితే దాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతుంది. నన్ను ఓడిస్తాడా, నా ఓటమికి శుభేందు అధికారి గెలుపుకి ఈ చంద్రకాంత్ రథ్ కారణమవుతాడా అని చెప్పేసి ఆవిడ చంద్రకాంత్ మీద కక్ష పెంచుకుంది. అందుకనే చంద్రకాంత్ని వెంటాడి అత్యంత దారుణంగా, అత్యంత భయంకరంగా చంపించేసింది. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే పశ్చిమ బెంగాల్లోని 24 పరగనాస్ అని చెప్పేసి ఉంటుంది ఒక జిల్లా. అది బంగ్లాదేశ్ కి బోర్డరు, ఇటు కలకత్తాకి కూడా బోర్డరు ఈ జిల్లా. సో ఈ క్రమంలో ఈ చంద్రకాంత్ రథ్ అనే వ్యక్తి కలకత్తా ఎయిర్పోర్ట్ కి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో కారులో వెళుతూ ఉన్నాడు. కొంతమంది బైకుల పైన అతన్ని వెంటాడుతూ వచ్చి దగ్గరగా చాలా క్లోజ్ గా వచ్చి ఆ కారు మీద కాల్పులు జరిపారు. అయితే ఈ కారులో చంద్రకాంత్ రథ్తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం కాలేదు, చిన్న చితక గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ చంద్రకాంత్ మాత్రం అత్యంత దారుణంగా చంపివేయబడ్డాడు. చాలా క్లోజ్ గా వెళ్ళి అతన్ని కాల్చేశారు తుపాకీతోటి. గుండెల్లో ఒక గుండు, అలాగే లివర్ లో కూడా, కాలేయంలో కూడా మరొక తుపాకీ గుండు చొచ్చుకు వెళ్ళాయి. బాగా తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే చంద్రకాంత్ రథ్ మరణించాడు. సో అయితే ఇది పశ్చిమ బెంగాల్లో చాలా సెన్సేషనల్ ఇన్సిడెంట్ అయితే మమతా బెనర్జీ ఓటమికి కారణమైన చంద్రకాంత్ రథ్ని అత్యంత దారుణంగా చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా టీఎంసీ పార్టీకే. ఇందులో కాదనే అంశం కూడా లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రేపో పశ్చిమ బెంగాల్ కూడా వెళ్ళబోతున్నారు. పైగా పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే అల్లర్లు చెలరేగుతున్నాయి. రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది. ఎక్కడికక్కడ టీఎంసీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి, అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి, అలజడి సృష్టిస్తున్నాయి.
సో దీనంతా కూడా చక్కదిద్దాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర బలగాల్ని కూడా ఇక్కడ మోహరించే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. అయితే ఇక్కడ మమతా బెనర్జీ చంపేయించింది అని చెప్పేసి అంటున్నారు పశ్చిమ బెంగాల్లోని చాలా మంది ప్రజలు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా. ఎందుకని వాళ్ళు అలా ఆరోపిస్తున్నారు అంటే, మమతా బెనర్జీనే తనని టార్గెట్ చేసి చంద్రకాంత్ రెడ్డిని చంపేయించింది అని ఎందుకు అంటున్నారంటే, మమతా బెనర్జీ ఓటమికి, ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కూడా చంద్రకాంత్ రెడ్డే కారణమట. ఎందుకని అంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అని చెప్పేసి శుభేందు అధికారికి ఎప్పటికప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీ అందించింది కూడా చంద్రకాంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే కేవలం మమతా బెనర్జీ ఒక్కదాని మీదే వ్యతిరేకత కాదు, ఇక్కడ టీఎంసీలోని చాలా మంది నాయకుల మీద వ్యతిరేకత ఉంది. అసలు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే, పశ్చిమ బెంగాల్లో అవినీతి పెళ్ళుబికింది. ఎలా అంటే పుట్ట పగిలి పాములు బయటకు వస్తాయి చూసారా, అలా చాలా మంది ప్రభుత్వ అధికారులంతా కూడా సిండికేట్లుగా మారిపోయి అవినీతి చేయడం మొదలు పెట్టారంట. ప్రజలు ఊరుకుంటారా? మరి ఎందుకని ఊరుకుంటారు? ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధానికి పదును పెట్టి ఎలక్షన్ టైంలో ఆ ఆయుధాన్ని వాడతారు, ఓటు అనే ఆయుధాన్ని. అదే జరిగింది ఇక్కడ. మమతా బెనర్జీ ఏమంటారంటే, పశ్చిమ బెంగాల్లో సిఐఆర్ని వాడి మమ్మల్ని ఓడించారు, సిఐఆర్ 90 లక్షల ఓట్లు తీసేసింది అని చెప్పేసి మమతా బెనర్జీ అంటున్నారు. నిజానికి సిఐఆర్ తీసేసిన ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? వాళ్ళు అసలు మన భారతీయులేనా? కాదు కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. కానీ నిరూపించలేదు కాబట్టి ఎక్కువ మంది మాట్లాడటం లేదు. చాలా మందికి తెలిసింది, చాలా మంది మాట్లాడేది, ఇంటర్నల్ గా చర్చించుకునేది ఏంటంటే, బంగ్లాదేశ్ లో నుంచే చాలా మంది పశ్చిమ బెంగాల్లోకి వచ్చారు, వాళ్ళందరికీ కూడా మమతా బెనర్జీ ఆధార్ కార్డులు ఇచ్చింది. సో ఇప్పటికిప్పుడు ఆధార్ కార్డులు ఎలా వస్తాయి? వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ ఉన్నాయనంటే చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి వాళ్ళందరి ఓట్లు కూడా క్యాన్సిల్ చేసేసింది సిఐఆర్. ఇక 90% ఓట్లు అయితే పడ్డాయిగా. మరి పశ్చిమ బెంగాల్లో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా క్యూ లైన్లలో నుంచుని మరి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలదోశారు. సో మరి 90% ఓటింగ్ నమోదైందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ మనం తమిళనాడులో చూస్తే స్టాలిన్ ఏమన్నారు, నేను గెలిచినప్పుడు వాడింది అవే ఈవీఎంలు, నేను ఓడినప్పుడు వాడింది కూడా అవే ఈవీఎంలు. ప్రజలు ఇది ఇచ్చిన మ్యాండేట్. సో ఈ మ్యాండేట్ ని మనం అవమానించకూడదు. ఈ మ్యాండేట్ ని అవమానిస్తే ప్రజల్ని అవమానించినట్టే అని చెప్పేసి ఆయన చాలా హుందాగా మాట్లాడారు. కానీ మమతా బెనర్జీ ఎలా మాట్లాడుతుంది, ఇది దౌర్జన్యంతో చేసిన గెలుపు, ఇది మమ్మల్ని అన్యాయంగా ఓడించారు, మేము 100 సీట్లు గెలుచుకునే వాళ్ళం, ఆ 100 సీట్లని కూడా బీజేపీ దోచుకుంది, అన్యాయంగా మమ్మల్ని ఓడించి బీజేపీ గెలిచింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా సామెత గుర్తొస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ కేవలం శుభేందు అధికారి గెలుపు కోసమే కాదు, అసలు మమతా బెనర్జీకి ఆపోజిట్ గా ఎలా క్యాంపెయినింగ్ చేయాలి అనే విషయంలో కూడా ఇప్పుడు మమతా బెనర్జీ అనుచరులు చంపేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా. ఈ చంద్రకాంత్ రద్దు చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, అతడు తీవ్ర స్థాయిలో తారాస్థాయిలో క్యాంపెయినింగ్ చేయించాడట. మమతా బెనర్జీకి ఆపోజిట్ గా తారాస్థాయిలో క్యాంపెయినింగ్ చేయించాడట. అందుకనే అతడిని అంతలా టార్గెట్ చేసి మరి మమతా బెనర్జీ అనుచరులు వెంటాడి చంపేశారు అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లోతైన దర్యాప్తు చేపడుతుంది. దర్యాప్తు చేపట్టి దీని వెనక ఎవరున్నారు అనేది కూడా బయటకు తీసి వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కేవలం మమతా బెనర్జీ ఓటమికి ఈ అవినీతి, ఈ అక్రమాలు మాత్రమే కారణం కాదు. ఈ దౌర్జన్యాలతో పాటుగా ఆడవాళ్ల మీద జరిగిన అకృత్యాలు కూడా. మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కొన్ని సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలు టైం కాని టైంలో బయటకు ఎందుకు వెళ్తున్నారు, ఆ టైం కాని టైంలో బయటకు వెళితే దౌర్జన్యాలు జరక్కేం చేస్తాయని చెప్పేసి మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఆడవాళ్ల మీద అకృత్యాలు జరుగుతున్నాయి అనంటే ఏ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో జరగట్లేదా అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఒక మహిళ ఉండి అలా మాట్లాడడానికి ఆవిడికి నోరెలా వచ్చింది, అలా మాట్లాడటానికి ఆవిడికి మనసెలా ఒప్పింది అని చెప్పేసి కూడా భారతదేశంలో మహిళలంతా మాట్లాడుకున్న సందర్భం. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో మహిళలందరూ కూడా ఒక మాట మీద నిలబడి మమతా బెనర్జీని ఆ కుర్చీలో నుంచి కూలదోశారు. అయినప్పటికీ కూడా మమతా బెనర్జీ ఏమాత్రం సిగ్గు లేకుండా అని చెప్పొచ్చు, ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ కుర్చీని పట్టుకుని వేలాడుతూ నేను దిగను అని అంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ రేపో పశ్చిమ బెంగాల్ గవర్నరు, ఆ తర్వాత రాష్ట్రపతి, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసి మరి మమతని ఆ కుర్చీలో నుంచి బయటికి గెంటేస్తారు.
ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి, అసలు చంద్రకాంత్ రథ్ చావు వెనుక ఎవరు కారణం అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ బయటకు రావాల్సిన అంశం ఉంది. ఇక కేంద్ర హోంశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల్ని ఎలా రక్షిస్తుంది అనే దాని మీద కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.